ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బరిలో నిలిచేది ఎవరో మంగళవారం జరిగే పరిశీలనలో తేలుతుంది. ఇంతలోనే పార్టీలు గెలుపోటములపై సామాజిక మాధ్యమాల్లో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి ఆధిక్యం వస్తుందంటూ పోస్టింగ్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి రాజగోపాల్ పేరున ఈ సర్వేలు వస్తుండడం గమనార్హం. సోమవారం సాయంత్రం నుంచి ఈ సర్వేల రిపోర్టింగ్లు బాగా పెరిగాయి. ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి రాయలసీమ వరకు ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో ఇందులో అంకెలతో సహా పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల సమయంలో లగడపాటి ఆర్జీ ఫ్లాష్ టీం పేరుతో సర్వేలు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఆయన సర్వే నిర్వహించారు. ఇందులో మాత్రం ఆయన అంచనాలు తప్పాయి. త్వరలో ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ సర్వే చేస్తామని, పోలింగ్ తర్వాత ఆ ఫలితాలను వెల్లడిస్తామని లగడపాటి ప్రకటించారు. ఈ లోపునే పార్టీల వారీగా సీట్లను తెలియజేస్తూ సర్వే నివేదికలు సోషల్ మీడియాలో వస్తుండటంతో పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంతో తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి, ఒక గ్రూపు నుంచి మరో గ్రూపులోకి ఈ పోస్టింగ్లు సెకండ్ల వ్యవధిలో దాటిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఫైట్ జరుగుతోంది. త్వరలో జరగబోయే ఎన్నికలపై గెలుపోటంలో, మెజార్టీ, అధికారంలోకి ఏ పార్టీ వస్తుందన్న తదితర అంశాలపై బెట్టింగ్లు మొదలయ్యాయి. ఇప్పటికే లక్షల్లో సాగుతున్నాయి. త్వరలో ఈ పందాలు కోట్లలోకి ఎగబాగడం ఖాయం. ముందుగా ఇలాంటి సర్వేలను బయటకు లీక్ చేసి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు కొందరు. తెలంగాణ ఎన్నికల సమయంలో సరిగ్గా ఇదే జరిగింది. లగడపాటి తాను స్వయంగా సర్వేని వెల్లడించడానికి ముందుగానే ఆయన పేరుతో రకరకాల సర్వేలు హల్చల్ చేశాయి. అవన్నీ నకిలీవని కొందరు వదిలేస్తే అవే నిజమని చాలా మంది బెట్టింగ్లు కాశారు. చివరకు చేతులు కాల్చుకున్నారు. బెట్టింగుల్లో భాగంగానే ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.